హే గాయ్స్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈ రోజు అయితే కొండబిట్రగుంట నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ గురించి అయితే మీకు డీటెయిల్స్ అనేవి చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తానా లేదా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ తిరునాళ్ళు వచ్చి 5 days అయితే జరుగుతుంది. మెట్ల పూజ నుంచి తెప్పోత్సవం వరకు అయితే జరుగుతుందండి. మధ్యలో రథోత్సవం కూడా ఉంటుంది. మెట్ల పూజ, కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం ఇలా అన్నీ కూడా జరుగుతాయి. 5 days అయితే జరుగుతాయి. చాలా గ్రాండ్గా చేస్తారు. మేము ఇంకా డే టైంలో వెళ్ళాము. నైట్ టైం వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఫుల్ లైట్స్ వేసి ఆల్మోస్ట్ రోడ్డు దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి కొండ వరకు ఫుల్గా లైట్స్ వేస్తారు. అసలు ఆ లొకేషన్ అయితే అదిరిపోయిద్ది నైట్ టైము. మేమైతే ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి ఆ ఎండకు ఉండలేకపోయాము. షాప్స్ కూడా మీరు ఏ షాప్కి వెళ్ళినా కానీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి. నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇదైతే గుడి అండి, గుడి స్టార్టింగ్. ఇక్కడ నుంచి చాలామంది మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం షాపింగ్ ఏరియా అయితే చాలా పెద్దదే పెట్టారు. నైట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఎండకి ఎవరు రారు కదా. సో మేము 5 days ఉండలేదు, జస్ట్ రథోత్సవం రోజు మాత్రమే వెళ్ళాము. చాలా బాగా చేశారు. ఇక్కడ మొత్తం ఇలా చెరుకులు పెడతారు. ఈ ఏరియా మొత్తం చెరుకులు కానీ సపరేట్గా ఒకటి ఉంటుంది. వెళ్తే మాత్రం ఫుల్గా చెరుకులు దొరుకుతాయి మీకు. ఇదంతా మొత్తం షాపింగ్ ఏరియా. ఫుడ్ ఐటమ్స్ కానీ, అలాగే మీకు ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా మీకు రీజనబుల్గా దొరుకుతాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇయర్ రింగ్స్ కానీ, పిల్లలకి ఎక్కువ బొమ్మలు, ఇంకా అట్రాక్ట్ చేసేది తిరణాలంటే పిల్లలనే కదా. సో పిల్లలకి మాత్రం ఫుల్గా బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు కూడా ఎక్కువ ప్రైస్ ఉంటాయేమో, అంటే బయట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట ఎక్కువ రేట్ ఉంటాయి కదా, కానీ ఇక్కడ రేట్ అయితే చాలా రీజనబుల్గా అనిపించాయి మాకైతే. అంటే బయట చూసి ఇక్కడ రేట్స్ చూసి కొంచెం పర్లేదు తీసుకోవచ్చు అన్న రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ తెప్పోత్సవం, అంటే నెక్స్ట్ డే తెప్పోత్సవం కాబట్టి వాళ్ళు దానికి రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కొలంలో తెప్పోత్సవం చేస్తారు. ఇవన్నీ కూడా ఇది రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి చూడడానికి, బట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా. ఇక్కడైతే ఇయర్ రింగ్స్కి షాపింగ్ అయితే చేసాము. ఇయర్ రింగ్స్ కొన్ని తీసుకున్నాము. ఏది తీసుకున్నా కానీ 50 rupees. ఏ ఇయర్ రింగ్స్ కానీ, అంటే క్లిప్స్ కానీ, ఇలా ఏది తీసుకున్నా కానీ 50 rupees అని చెప్పారు. సో మేమైతే కొన్ని తీసుకున్నాము ఐటమ్స్. ఇక్కడ నుంచి మొత్తం షాప్స్ అయితే ఉంటాయి. డీటెయిల్గా చూడండి. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఇంకొక పేరు కూడా ఉందండి, బెలకోట క్షేత్రం అని కూడా అంటారు. ఈ కొండబిట్రగుంటనే బెలకోట క్షేత్రం అని కూడా అంటారు. చాలా ఫేమస్, నెల్లూరు జిల్లా దగ్గర ఉంటుంది. అంటే రైల్వే బిట్రగుంట అంటే అందరికీ తెలుస్తుంది, అలాగే కొండబిట్రగుంట అన్న కూడా తెలుస్తుంది. ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత నెల్లూరు రంగనాయకులపేటలో మళ్ళీ తిరునాళ్ళు ఇలానే కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఉన్న షాపు వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయిపోతారనమాట. ఆ తర్వాత మళ్ళీ తిరుపతిలో కళ్యాణం జరుగుతుంది. అంటే అంటారు 3 links ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ జరిగిన తర్వాత నెల్లూరు రంగనాయకులపేటలో, ఆ తర్వాత తిరుపతిలో జరుగుతుంది అని అంటారు. చిన్నప్పుడు మనకి తెలియని వయసులో ఎవరేం చెప్పినా నమ్మేస్తాం కదా. సో మా హస్బెండ్కి కూడా అలానే రైల్వే బిట్రగుంట మా అత్తగారి ఊరు. సో మా హస్బెండ్కి చిన్నప్పుడు చెప్పేవాళ్ళంట, ఇక్కడి నుంచి ఒక గుహ ఉంటుంది, ఆ గుహ నుంచి డైరెక్ట్గా వెళ్తే మీకు తిరుపతి వస్తుంది అని చెప్పేవాళ్ళంట. మా చిన్నప్పుడు వాళ్ళు నమ్మేసేవాళ్ళంట కూడా, అది నిజమే అని. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మా హస్బెండ్ అప్పుడప్పుడు చెప్పి నవ్వుకుంటుంటారు. పిల్లల్ని పెట్టుకొని కూడా ఇంత ఎండలో రావడానికి కారణం కళ్యాణం చూద్దామని చెప్పేసి వచ్చాము. బట్ మేము వచ్చేలోపే కళ్యాణం అయిపోయింది. మేము లేట్గా వచ్చాము. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అది వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు ఉన్నారు చూసారా, ఏ బొమ్మ చూసినా ఇది కావాలి. మా చిన్నదైతే ఏ బొమ్మ చూసినా ఇది కొనిపించు, వాళ్ళకి ఇంకా ప్రతి బొమ్మ కావాల్సిందే అన్నట్టు గోల చేసింది మా చిన్నది. ఇవన్నీ కూడా బాగున్నాయి బొమ్మలు, బట్ ఏవి తీసుకోలేదు. దీని పేరు ఏదో ఉందండి, మా వారికి గుర్తులేదంట. సో నాకు కూడా చెప్పలేదు, నాకు కూడా తెలీదు. అండ్ ఇటువంటి చాలా ఉన్నాయి. ప్రతి ప్లేస్ దగ్గర రథం వచ్చి ఆగిద్ది రథోత్సవంలో. ఇక్కడ వచ్చి మజ్జిగ ప్యాకెట్లు, అంటే ఫ్రీగా మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. బాగా ఎండగా వస్తుంది కదా, సో మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. అలాగే భోజనాలు కూడా పెట్టారు. ఇది వచ్చి ఇక్కడ అంతా మెట్ల పూజ స్టార్టింగ్ అప్పుడు ఇలా కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడంతా మెట్ల పూజ చేసుకొని వెళ్తారు. ఇది వచ్చి కొండ స్టార్టింగ్ అండి, గుడికి వెళ్ళేప్పుడు టెంపుల్ స్టార్టింగ్ ఇక్కడ.
కొండ అయితే చిన్నదే, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. స్టెప్స్ అయితే ఎక్కువేం లేవు, కొండ చాలా చిన్నది. చక్కగా దర్శనం అయితే ఈజీగా అందరూ వెళ్ళి చేసుకోవచ్చు. గోవిందా 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 గోవిందా. నువ్వు ఎగరుతున్నావు కానీ అనవసరంగా ఎగరుతున్నావు. నువ్వు కాలట్లమ్మా, కాళ్ళు కాలట్లా, నడుస్తుంటే కాలట్లా. ఇది వచ్చే ఎంట్రన్స్ గాలిగోపురం. దీని నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, మొత్తం ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే తిరునాళ్ళు కదా, ఇయర్లీ వన్స్ చేసుకుంటారు. చేసుకున్న ప్రతిసారి కూడా చాలా బాగా చేసుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన తిరునాళ్ళ. 5 days అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడే కళ్యాణం చేశారు. కళ్యాణం వచ్చి బయట చేశారండి. అంతా కళ్యాణం అయిపోయాక వచ్చాము మేము. చూసారు కదా, చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ మొత్తాన్ని. మేము వచ్చేసరికి కళ్యాణం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత హాయిగా రెస్ట్ తీసుకోవడానికి మాత్రం చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. మా పిల్లలు అయితే మొత్తం తిరిగి అలసిపోయారు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయితే మేము ఇక్కడే రెస్ట్ తీసుకున్నాము. చూసారా వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా రెడీ చేశారో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేనంతగా రెడీ చేశారు, చాలా బాగా ఉంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత రథోత్సవానికి రెడీ చేశారండి. మేము అక్కడ ఉన్నప్పుడే స్వామివారిని రథం మీదకి ఎక్కించారు. అది కూడా జస్ట్ కాసేపు ఉన్నాము మేము. ఇంకా ఎండకి తట్టుకోలేకపోయారు పిల్లలు. సో కాసేపే ఉన్నాము. కాసేపు ఉండి ఆ తర్వాత జస్ట్ లాగిన తర్వాత మేము వచ్చేసాము. కోలాటము, అలాగే డిఫరెంట్గా చాలామంది వేషాలు వేసుకున్నారు. ఇవన్నీ చూసారా, కొబ్బరికాయలు అందరూ కొట్టినవి చక్కగా ఇక్కడ ఎండబెట్టేశారు. గుడి తరపున కూడా అన్నదానాలు అయితే చాలా బాగా చేశారు. ప్రసాదాలు ఇచ్చారు. అలాగే అంటే ప్రసాదాలు కొన్ని సాంబార్ రైస్ టైపు ప్రసాదం అయితే పెట్టారు. ఇది కోతి కనిపించింది, ప్రెగ్నెంట్ పాపం కోతి. చాలా కష్టంగా ఎక్కుతుంది అటు ఇటు తిరగలేక. వాటర్ ప్యాకెట్స్ కూడా చాలా ఎక్కువగా ఫుల్గా ఎక్కడ పట్టినా కూడా దొరికేలాగా ఏర్పాటు చేశారు. ఇది కొండపై నుంచి వ్యూ అండి. ఎక్కిన తర్వాత ఇలా వ్యూ అయితే ఉంది. నెక్స్ట్ రథోత్సవం ఇలా స్టార్ట్ అయిపోయింది. మేము అక్కడ ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. స్వామివారిని రథంలోకి తీసుకెళ్తున్నారు ఇలా. అండ్ ఈ రథోత్సవం స్టార్ట్ అయినప్పుడే ఆల్మోస్ట్ షాపులు అన్నీ కూడా తీసేస్తారు. అంటే కొంచెం తిరగాలి కదా, రథం తిరగడానికి స్పేస్ ఉండాలి కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ ఆ రోడ్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారనమాట. పోలీసులు కూడా చాలామంది ఉంటారు అక్కడ. అండ్ వేషాలు కూడా చాలామంది వేసుకున్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి వేషం కూడా వేసుకున్నారు. డిఫరెంట్గా వేసుకున్నారు. ఇది వచ్చి రథం తాడు. ఇక్కడ కోలాటం కూడా చాలా బాగా వేశారు. కొంచెం దూరం అయింది కానీ లేదంటే మేము కొంచెం త్వరగా వచ్చినా కూడా కళ్యాణం కానీ అలాగే తెప్పోత్సవం ఇలా అన్నీ చూసుంటే బాగుండేది. నైట్ టైం అయితే ఇంకా బాగుండేది. బట్ నైట్ రాలేకపోయాము, చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఇంకా అంతా అయిపోయాక మా పిల్లల పరిస్థితి ఇదన్నమాట. చాలా అలసిపోయారు ఆ ఎండకి. అప్పటికి కూడా చాలా లిక్విడ్స్ ఇచ్చాము, లేదంటే కష్టమైపోయేది. సో అదండి మా కొండబిట్రగుంట తిరునాళ్ళ. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.